Welcome back to my channel. My name is Monica. The topic is wind energy. Wind energy is one of the renewable energy. It does not release any toxic gases. In India, wind energy generates 50.04 gigawatts. In overall world, fourth position in wind energy. Wind energy అనేది ఫోర్త్ పొజిషన్లో ఉందండి వరల్డ్లో. మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ కర్ణాటక. ఫస్ట్ ప్లేస్లో అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ప్లేస్లో ఏ స్టేట్ ఉంది అంటే రాజస్థాన్ ఉందండి. మన టార్గెట్ 2030కి మన టార్గెట్ ఏంటంటే విండ్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి? 140 గీగావాట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ విండ్ ఎనర్జీ ఎక్కడుందంటే ముప్పండల్ విండ్ ఎనర్జీ అండి. ఇది తమిళనాడులో ఉంది. ఇది ఎంత పవర్ని జనరేట్ చేస్తుంది అంటే 1500 గిగావాట్స్. ఇక్కడ కీ కాంపోనెంట్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి విండ్ వేన్స్ అండి. విండ్ వేన్స్ అంటే ఏంటంటే ఇట్ సెన్స్ ద డైరెక్షన్ అండ్ గివ్ టు ద సిగ్నల్ టు ద పిఎల్సి. నెక్స్ట్ వచ్చేసి యార్ డ్రైవ్స్. ఈ యార్ డ్రైవ్స్ ఏం చేస్తాయి అంటే ఫస్ట్ మనం ఏం చెప్పామంటే విండ్ వేన్స్ అనేది సెన్సీ వేసుకుంటాయి సిగ్నల్స్ అబ్జర్వ్ చేసి సెన్సీ వేసి పిఎల్సీకి ఇస్తారు. ఈ యార్ డ్రైవ్ ఏంటంటే ఇప్పుడు ఈ యార్ డ్రైవ్ అండ్ పిఎల్సి, గియర్ బాక్స్ ఇవన్నీ నాసెల్లాలో ఉంటాయి. ఈ పిఎల్సి అనేది సిగ్నల్ తీసుకుంది, ఎక్కడి నుంచి విండ్ వేవ్స్ సిగ్నల్ తీసుకుంది. ఈ యార్ డ్రైవ్ ఏంటంటే ఎటు సైడ్ అయితే విండ్ ఎనర్జీ వస్తుందో అటు సైడ్ బ్లేడ్స్ని రొటేట్ చేస్తుంది, అంటే అటు సైడ్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది. ఏంటి యార్ డ్రైవ్? ఓకేనా? చూడండి, బ్లేడ్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఇన్ విండ్ టర్బైన్ ఆర్ హౌస్డ్ ఇన్ ఏ నాసెల్లా. whenever any change in wind direction is there, the nacella has to face in the direction of the wind to extract the maximum energy from the wind. For this purpose, yaw drives a motor is used to rotate the nacella. It is controlled by PLC that uses the wind vanes information to sense the wind direction. ఇక్కడ ఏంటి wind vanes అనేటి సెన్స్ చేసుకుంటుంది. విండ్స్ ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో, ఎయిర్ ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో సెన్స్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ పిఎల్సీకి ఇస్తుంది. పిఎల్సీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నాసెల్లలో ఉంటాయి. ఈ నాసెల్లాలో యార్ డ్రైవ్స్, గియర్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఈ యార్ డ్రైవ్ ఏం చేస్తుందంటే బ్లేడ్స్ని ఎటువైపు అయితే ఎక్కువ గాలి వస్తుందో అటు సైడ్ రొటేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్స్ అండ్ రోటర్స్. ఇక్కడ విండ్ ఫ్లో రాగానే ఇంకా మెల్లమెల్లగా ఫస్ట్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాసెల్లా ఏంటంటే మన డీసీ మిషన్స్లో ఎలా అయితే యోక్ వర్క్ చేస్తుందో సేమ్ లైక్ దట్ నాసెల్లా కూడా వర్క్ చేస్తుంది. మన యోక్లో ఏమేమి ఉంటాయండి? స్టార్టర్, రోటార్, ఆర్మేచర్, కమ్యూటేటర్. అండ్ లైక్ దట్ నాసెల్లాలో కూడా గేర్ బాక్సెస్, జనరేటర్స్, పిఎల్సీస్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి గియర్ బాక్స్ అండి. గియర్ బాక్స్ ఏంటంటే ఇప్పుడు మనకి విండ్ బ్లేడ్స్ అనేటివి 30 to 40 RPMలో తిరుగుతూ ఉంది. బట్ మన జనరేటర్కి ఏం కావాలి? 1400 to 1500 స్పీడ్ కావాలి. అప్పుడు ఈ గియర్ బాక్స్ ఏం చేస్తుందంటే స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే లో స్పీడ్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది హై స్పీడ్కి. సో gear box అనేది connects the low speed shaft to high speed shaft, increase the rotational speed to drive the generator through some modern designs of direct drive. Next ఏంటి? జనరేటర్ చేసి సింపుల్గా కన్వర్ట్ ద రొటేషనల్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. యా మెకానిజం ఏం చేస్తుందంటే ఎటు సైడ్ అయితే విండ్ వస్తుందో అటు సైడ్ టర్బైన్ని ఫేస్ చేపిస్తుంది. అందుకే యా డ్రైవ్స్. Yaw mechanism turns the turbine to face the wind based on data from wind vanes. Anemometer ఏం చేస్తుందంటే measure the wind speed and send data to the controller to maximum efficiency and ensure safety. Working of the wind energy. ఫస్ట్ అనేది బ్లేడ్స్ అనేటి పొటెన్షియల్ ఎనర్జీలో ఉంటాయండి. ఎప్పుడైతే విండ్ వేన్స్ అనేది ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్
సెన్సెస్ని పిఎల్సీకి ఇస్తుందో పిఎల్సీ నుంచి యార్డ్ డ్రైవ్స్ టర్న్ అవుతుంది కాబట్టి అప్పుడు మన బ్లేడ్స్ అనేది రొటేట్ అవుతాయి. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీలో ఉన్న బ్లేడ్స్ అనేటివి ఈ యార్డ్ డ్రైవ్ రొటేట్ అవ్వడం ద్వారా అక్కడ ఆ బ్లేడ్స్ అనేటివి కొంచెం మూమెంట్ అనేది వాటికి రిలీజ్ అవ్వడం ద్వారా మనకి ఇక్కడ పొటెన్షియల్లో ఉన్న బ్లేడ్స్ అనేది కైనెటిక్ ఎనర్జీలో ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ టు టర్బైన్ ఏం చేస్తుంది, కైనెటిక్ ఎనర్జీ టు రొటేషనల్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ జనరేటర్ ఏం చేస్తుంది, కన్వర్ట్ ద మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో we get the electricity from the winds. 2 types of wind energies ఉంటాయండి. 2 types of wind farms ఉంటాయి. One is the onshore and other one is the offshore. Thank you.